నమస్తే. నేను మీ లక్ష్మణ్ అనెల. ఈరోజు 'కన్షీరామ్ వార్ డైలాగ్'. 'కన్షీరామ్ డైలాగ్ వార్' మన మహానేత, మన రాజకీయ దేవుడు, ఈ దేశంలో పీడిత ప్రజల అధికారమే లక్ష్యంగా పనిచేసి ఈ దేశంలోనే మినీ ఇండియాగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో రాజ్యాధికారం సాధించిన మహానేత మరి కన్షీరామ్ గారి మాటల యుద్ధంతో మీ ముందుకు వస్తున్నాం. మరి ఈరోజు కన్షీరామ్ డైలాగ్‌తో మనం కొంత వివరించుకుందాం. కన్షీరామ్ ఒక సభలో ఇలా అంటాడు. ఏ లడాయి రాజ్‌పాట్ కా హై, ఏ ఏ లడాయి राजपाट का है, हमारा राजपट मुट्ठी भर लोगों ने हजारा साल से छीना हुआ है, ये राजपाट हमें वापिस लेना है, तो ये राजपाट लड़ाई का है, हमें किसी का मेहरबानी से नहीं लेना है और किसी के अपील के आधार पर नहीं लेना है, ये हमें अपनी शक्ति के आधार पर लेना होगा అని అంటాడు. అంటే ఏ లడాయి రాజ్‌పాట్ కా అంటే ఈ యుద్ధం రాజ్యాధికార యుద్ధం. హమారా రాజ్‌పాట్ కో ముట్ఠీ భర్ లోగోనే హజారా సాల్స్ చీనా హువా హై. అంటే ముట్ఠీ భర్ పిడికెడంత లేని, ఈ దేశంలో పిడికెడంత లేని 10% లేనటువంటి బ్రాహ్మణ బనియా ఠాగూర్లు ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, కరణం బ్రాహ్మణులు 10% లేని పిడికెడంత లేని వాళ్ళు హజారో సాల్సే, వేల సంవత్సరాలుగా మా రాజ్యాన్ని గుంజుకున్నారు. హజారా సాల్స్ చీనా హువా హై అన్నాడు. ఏ రాజ్‌పాట్ హమే వాపస్ లేనా హై అని అన్నాడు. ఈ రాజ్యాధికారాన్ని వాళ్ళ నుంచి, అగ్రకులాల నుంచి, 10% లేని వాళ్ళ నుంచి తిరిగి దీన్ని స్వాధీనం చేసుకోవాల్సిందే అన్నాడు. మళ్ళీ ఏమన్నాడంటే తో ఏ రాజ్‌పాట్‌కి లడాయి హై. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది రాజ్యాధికార యుద్ధం. ఏ హమే కిసీ కా మెహర్బానీ సే నహీ లేనా హై. అంటే ఇది ఎవరి యొక్క దయాదాక్షిణ్యాలతోటి భిక్షమెత్తి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మాకు. కిసికో అపీల్కే కర్నేసే నహీ లేనా హై అని అన్నాడు. ఎవరి నుంచి అప్పీల్ చేసి వేడుకొని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదన్నాడు. ఏ హమే అప్నే శక్తికే ఆధార్ పర్ లేనా హోగా అని అన్నాడు. ఇది మా పోరాటంతో, మా ఆత్మగౌరవంతో, మా శక్తి కొద్దీ మాకు మేము తిరిగి స్వాధీనం చేసుకుంటాం, మాకు మేము తిరిగి సాధించుకుంటామని చెప్పాడు కన్షీరామ్ మహారాజ్. ఆ రోజు ఈ పెద్ద మాటల యుద్ధంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ బహుజనులను ఏకం చేశాడు. మరోసారి ఈ డైలాగ్ వినండి. ఏ లడాయి రాజ్‌పాట్ కి హై, हमारा राजपट मुट्ठी भर लोगों ने छीना हुआ है, ये हजारों साल से छीना हुआ है, ये राजपाट की तिरी, ये राजपाट हमें वापस लेना है, तो ये राजपाट की लड़ाई है, ये हमें किसी का मेहरबानी से नहीं लेना होगा, किसी के अपील के करने से नहीं लेना होगा, ये हमें अपने శక్తి కే ఆధార్ పర్ లేనా హోగా అని చెప్పాడు. ఈ డైలాగ్ తో ఎంతో పీడిత ప్రజల్లో చైతన్యం వచ్చింది. నిజమే కదా, ఒకరు భిక్షమెత్తి బానిసలాగా మనం ఎందుకు వాళ్ళను వేడుకోవాలి, అడుక్కోవాలి, మన ఓట్లు మనమేసుకొని మన రాజ్యానికి మనం వద్దామని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. ఇది ఈరోజు కన్షీరామ్ డైలాగ్.